ఇంకా మా పాప డల్ ఫేస్ చూసి వెంటనే పెట్టబెడ సర్దుకుని రిటర్న్ అవ్వడంతో పాటు దానికి కాస్త ఊహ తెలిసే వరకు ఇంకెక్కడికి వెళ్ళకూడదని ఫిక్స్ అయిపోయాము. ఉయ్యాల రీజన్ అని ఒక్కటే కాదు, అది లేకపోయినా గానీ చేతుల్లోనే ఎలాగోలా నిద్రపుచ్చుతుంటే కాస్త అలా నిద్రపోతుందో లేదో వెంటనే కరెంట్ తీసేస్తున్నారు. పల్లెటూరు అయ్యేటప్పటికి ఊరికే కరెంట్ తీసేస్తానే ఉన్నారు. ఒకటే ఉక్కపోత. ఆ వేడి మేమే తట్టుకోలేకపోతుంటే పాపం దీనికైతే ఒకటే చెమటలు పట్టేస్తున్నాయి. ఎంతైనా మేము ఉండే విజయవాడతో పోలిస్తే మా అమ్మ వాళ్ళ సైడ్ వేడి ఎక్కువగా ఉంటది. అందులోనూ సమ్మర్ కదా, సో రిస్క్ తీసుకోవాలనిపించలేదు. రేపటి వరకు ఉంటారనుకున్నాను, వెంటనే రిటర్న్ అయిపోతున్నారు అని అమ్మ కాస్త డల్ అయింది. కానీ తప్పదు కదా, అసలు ఏం చేస్తుందో చూద్దామని బండి మీద లగేజ్ పెట్టి చెప్పులేసుకొని బాయ్ చెప్తుంటే అసలు మా అమ్మ దగ్గర నుండి దూకేస్తుంది. వాళ్ళ అమ్మమ్మ చెవుల్లో గాలి వెళ్ళిపోకూడదని కష్టపడి కర్చీఫ్ కడితే బండి ఎక్కడంతో పీకి పక్కన పడేసింది. ఇంకా మా ఇంటికి వచ్చేసాక ఆ పూట కాస్త డల్ గానే ఉంది, కానీ దాని ఉయ్యాల్లో పడుకోబెట్టేస్తే ప్రశాంతంగా నైట్ అంతా పడుకుంది. అమ్మయ్య మా ఇంటికి వచ్చేసాం అనుకుందో ఏమో, కానీ నెక్స్ట్ డేకి నార్మల్ అయిపోయింది. ఈ మధ్యనే మనుషుల్ని ప్లేసుల్ని కొత్త పాత అని గుర్తుపట్టగలుగుతుంది. అందుకే కొత్త ప్లేస్ తీసుకెళ్లగానే డల్ అయిపోయింది. అంతే. వీడియో. బై బై.